హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ఈరోజు వీడియోలో సంక్రాంతి నోముల్లో భాగంగా బిచ్చుకుందాలో ఉన్న మా ధనలక్ష్మి అక్కయ్య వారింట్లో ఏమేం నోము నోచుకుంది, అలాగే ఎవరెవరికి ఇచ్చింది అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల కొత్త సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో ఈ విధంగా మా ధనకయ్య కూరగాయల బుట్టల నోము, అష్టగణపతుల నోము, పంచగౌరమ్మ నోము, అన్నపూర్ణాదేవి నోము, చాటలో ముత్యాలు పగడాల నోము, కుంకుమ పెట్టెల నోము, ధాన్యం బిందెల నోము, అలాగే అమ్మవారికి సంబంధించిన పోచమ్మ జల్లెల నోము, తర్వాత బంధు బలగం నోము, ఇలా ఎన్నో రకాల నోములైతే నోచుకున్నారండి. తాను అలాగే తన కోడలు ఇద్దరు కలిసి చాలా రకాల నోములైతే నోచుకున్నారండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి అన్నకు హరిసెలు, వదినకు వంకాయల నోమండి. ఈ నోముల గురించి నేను ముందు చెప్తూ ఉంటానండి. ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజున ఎన్నో రకాల సంక్రాంతి నోములైతే మా ధనక్కయ్య నోచుకుందండి. తర్వాత షష్ఠి పూర్తి నోము ముఖ్యంగా చేసుకుందండి. ఈ షష్ఠి పూర్తి నోము నోచుకున్న తర్వాత తల్లిదండ్రులకు ఒక మంచి రోజున ఈ షష్ఠి పూర్తి నోమును నోచుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఈ నోమునైతే ఇచ్చిందండి. సంక్రాంతి పండగకి మనం ఎంత ఎక్కువగా నోములు నోచుకొని ఇతరులకు ఇస్తామో అదేవిధంగా నువ్వులు బెల్లము ఎక్కువగా పంచడం వల్ల, పసుపు కుంకుమ సంక్రాంతికి నోము నోచుకొని ఇతరులకు పంచడం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం, పసుపు కుంకుమ నిండు నూరేళ్ళు ఉంటుందని చెప్పి పెద్దవారు ఈ సంక్రాంతి నోములు అనేది పెట్టడం జరిగిందండి. షష్ఠి పూర్తి నోము ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు నా ఛానల్ చూసినట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడవచ్చండి. ఈ షష్ఠి పూర్తి నోము అనేది 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులకు ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా షష్ఠి పూర్తి నోమునైతే నోచుకోండి. ఈ షష్ఠి పూర్తి నోము నోచుకొని తల్లిదండ్రులకు ఇచ్చి వారి సంతోషంలో మనం పాలు పంచుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోము నోచుకోవడానికైతే ప్రయత్నించండి. ఇలా మా ధనక్కయ్య కూడా షష్ఠి పూర్తి నోము నోచుకొని ఒక రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నోము అనేది ఇచ్చిందండి. ఇలా వాళ్ళ వదిన, అలాగే కొడుకు, కోడలు, తర్వాత వాళ్ళ ఆడపడుచులు అందరూ కలిసి ఈ షష్ఠి పూర్తి నోము కార్యక్రమంలో పాల్గొన్నారండి. తల్లిదండ్రులు ఒకరినొకరు దండలు మార్చుకోవడం, స్వీట్స్ తినిపించుకోవడం, కేక్ కట్ చేయడం, తర్వాత వారికి అందరూ కలిసి హారతి ఇవ్వడం, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, ఎంతో సంతోషంతో ఈ షష్ఠి పూర్తి నోము నోచుకొని ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చండి. ఇలా తల్లిదండ్రులకు బట్టలు ముట్టించిన తర్వాత ఈ షష్ఠి పూర్తి నోములో భాగంగా తల్లిదండ్రులకు కూడా తమ కూతురికి, అల్లుడికి కూడా బట్టలు అనేది ముట్టి ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంక్రాంతి నోములు అనేది మన స్థాయిని, మన స్తోమతను బట్టి బట్టలు పెట్టుకోవడం అనేది ఉంటుందండి. అలాగే మా ధనక్కయ్య బంధు బలగం నోము కూడా నోచుకుందండి. అందులో భాగంగా తల్లిదండ్రులకు బంధు బలగం నోము ఇచ్చిందండి. ఈ బంధు బలగం నోము అనేది తల్లిదండ్రులకు అలాగే వాళ్ళ ఆడపడుచుకు కూడా ఇచ్చిందండి. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టే తెలుస్తుందండి. ఒకటి తల్లిదండ్రులకు, ఒకటి ఆడపడుచుకు ఈ బంధు బలగం నోమునైతే ఇవ్వాలండి. మూడోది వచ్చేసి అమ్మమ్మ గారికి, అంటే వాళ్ళ మేనత్తకు ఈ బంధు బలగం నోమునైతే ఇచ్చిందండి. ఈ బంధు బలగం నోము ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి. బంధు బలగం నోము నోచుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బట్టలు పెట్టి ఈ బంధు బలగం నోము అనేది నోచుకోవాలండి. ఒకటి అమ్మమ్మ గారికి, ఒకటి అమ్మ వాళ్ళకి, ఒకటి ఆడపడుచుకు, ఇంకొకటి గౌరమ్మ దగ్గర పెట్టుకొని మనం ఉంచుకోవాలండి. ఇలా ఈ బంధు బలగం నోము అనేది నోచుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి అన్నకు హరిసెలు, వదినకు వంకాయల నోమండి. ఈ నోము ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మా ధనక్కయ్యకు 2 అన్నయ్యలు ఉన్నారని చెప్పి
2 ప్లేట్లలో వంకాయలు 2 ప్లేట్లలో హరిసెలు పెట్టి ఇలా పెద్దన్నయ్యకు అలాగే చిన్నన్నయ్యకు అన్నకు హరిసెలు వదినకు వంకాయల నోము అనేది పెట్టిందండి. వీటిపైన బ్లౌజ్ పీసు టావెలు పెట్టి ఈ అన్నకు హరిసెలు వదినకు వంకాయల నోము అనేది ఇచ్చిందండి. ఈ విధంగా ఈ అన్నకు హరిసెలు వదినకు వంకాయల నోము నోచుకొని వాళ్ళ అన్నదమ్ములకు ఇచ్చి వారికి కూడా ఇలా బ్లౌజ్ పీసు టావెలు ఈ నోము ఇవ్వడం జరిగిందండి. మీకు ఈ నోము పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే పుష్య ఆదివారాల వ్రత కథలు, పండగల యొక్క కథలు నేను నా ఛానల్లో ఎన్నో రకాల హారతి పాటలు అప్లోడ్ చేశానండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.